నేను గుండెని రాయి చేసుకొని వెళ్ళాను, కానీ నా దివ్య దివ్య ఆమె నా కూతురు దివ్యనే సార్. ఆ ఇన్స్పెక్టర్ ఏమన్నాడంటే లవ్ ఫెయిల్ అయి సూసైడ్ చేసుకుందన్నాడు. నాకేం అర్థం కాలేదు. తన ఒంటి మీద గోడగాటులున్నాయి, తనని చంప మీద కొట్టిన చేతి గుర్తులు కూడా ఉన్నాయి. నేను అవన్నీ చూసి ఇన్స్పెక్టర్తో చెప్పాను. సార్ నాతో ఫోన్ చేసి మాట్లాడింది అని అతనితో అన్ని విషయాలు చెప్పాను. అయినా ఆయనేమీ పట్టించుకోలేదు. తన ఒంటి మీద టైర్ గుర్తులున్నాయి. తననెవరో తీవ్రంగా కొట్టి హింసించారు. ఆత్మహత్య కాదు, నిజంగా అది ఆత్మహత్య కాదు. నా కూతురు చిత్రవద చేసి చంపేశారు సార్. ఓనీలే అని ఈసారి వదిలేశాడు. ఏయ్ ఒకే నెంబర్ నుంచి 5-6 సార్లు కాల్ వచ్చింది. 97-229-456. నాకు న్యాయం కావాలి. ఖచ్చితంగా వాళ్లే చేసుంటారు. నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు. దివ్య దివ్య నాకు న్యాయం జరగదా? న్యాయం అడిగితే నా నేనే తప్పుడు కేసు పెట్టి లోపల తోశారు. రేపు సభ్యులు కూడా మారుస్తామని చెప్పారు. నైట్ అంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఆయన్ని చూసి కడుపు తరుక్కుపోయింది. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారు. ఎవరో ఏంటో కూడా తెలుసుకోలేదు. ఎందుకో పోలీసులు కూడా ఈ కేసుని క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఉన్న ఒకే క్లూ కుమరప్పన్ మనకిచ్చిన ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. రే చెప్పిన పని సరిగ్గా చేస్తారు కదా? రే ఈ పోస్టర్స్ ఊరు మొత్తం అంటించాలి. ఇదిగో మనకెంతో ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళని ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది. నా కూతుర్ని ఆ పరిస్థితుల్లో చూడాల్సి వచ్చింది. భగవంతుడా, ఇలా అంటించాలి. ఓకేనా? చూస్తే కనిపించేంత హైట్ డిస్టెన్స్ లో ఉండాలి. ఓకేనా? నాలాంటి వ్యక్తులకి న్యాయం దొరకదా? యాజ్ పర్ రిజిస్ట్రేషన్ మారన్ అనే పేరు మీద. సో మన దగ్గర ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ తోనే మనం ఒక్కొక్కడుగు వేసుకుంటూ వెళ్ళాలి. నంబర్ 4 అన్నమదం స్ట్రీట్, సెల్వపురం. బాగా అతికించరా, చూడేలా ఉంది. కన్నైరం గుర్తుపట్టింది. ఏంటి నాన్న మరి మీసాలు అంత పెద్దగా పెంచావు? మీసాలు లేకపోతేనే అందంగా ఉంటావు. నువ్వు కూడా మొహం మీద ముడతలు లేకపోతే అందంగానే ఉంటావు. ఏం చేస్తావు? మన ఊర్లో ఉన్న పోతురాజు గుడిలో కత్తుల్ని దొంగిలించి పారిపోయారంట. కొంచెం వెతికి పెట్టినాయన. ఒక ఇంపార్టెంట్ కేసు ఇన్వెస్టిగేషన్ లో బయటకు వెళ్తుంటే ఆపి కత్తులు కటార్లు వెతకమంటున్నావు. నేను వెళ్ళొస్తానన్నారు. అందుకే ఇంతకు ముందులా నేను ఫ్రీ కేసెస్ ఏం డీల్ చేయట్లేదు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఎవరండి? అండి మీకు బాగా కావాల్సిన వాడినే. ఓటు వినియోగం మీ హక్కు, వేయకపోతే తప్పు. దొంగ ఓటు పాపం, దాన్ని ఆపడం మీ బాధ్యత. మంచోడి కోటేస్తే 5 ఏళ్లు సంతోషంగా ఉండొచ్చు. తప్పుడు మనిషి కేసారంటే 2 ఏళ్లు లోపల ఉండొచ్చు. అది ఇది అని మాట్లాడి నష్టపెట్టకండి. మీరే పార్టీ తరపున వచ్చారు? మీ గుర్తేంటి?
మీరు ఓటుకి ఎంత ఇస్తున్నారో ముందు అది చెప్పండి, మిగతావి తర్వాత. ఒక ప్రభుత్వ అధికారి దగ్గర డబ్బులు అడుగుతున్నారా? ఓటర్ లిస్ట్ కోసం వచ్చాను నేను. మిమ్మల్ని లోపలేయమంటారా? సార్ లేదు సార్ మీరు ప్రభుత్వ అధికారి అని నాకు తెలియదు సార్. మీ మేసం చూసి మీరేదో పార్టీ వాళ్ళు అనుకున్నాను, తప్పుగా అనుకోకండి సార్. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను మా ఆయన మాత్రమేనండి. పేరు? నా పేరు చిన్న పాప అండి. మీ ఇంటి ఆయన పేరు? పెరియముత్తండి. పెరియముత్తు. మారనని పైన ఉండేవాడే ఎవరతను? మీ అబ్బాయా? అయ్యయ్యా, వాడు మా కొడుకు కాదండి. అయ్యయ్యో, మాకు అసలు పిల్లలే లేరండి. ఇక మీదటే వాడు మా ఇంట్లో అద్దెకుంటున్నాడండి. నెల నెల అద్దిస్తున్నాడు కాబట్టి అతను ఉండనిస్తున్నాం. వాడు చాలా హింసిస్తాడు. వాడెక్కడ పని చేస్తున్నాడు? వాడెక్కడ పనిచేస్తున్నాడో నాకు తెలియదండి. వాడిని వెతుక్కుంటూ పిల్లలు వస్తారు. ఆడోదొక రకమైన మనిషి అండి. 18వ తారీఖు వచ్చాను, ఇల్లు తాళం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళారు మీరు? సినిమాకి వెళ్ళి అటు నుంచి హోటల్కి వెళ్ళి తినేసి వచ్చాం. మారన్ కూడా ఆ రోజు లేడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ రోజు వాడు నిజంగానే ఎక్కడికి వెళ్ళాడు? కంగారుగా వచ్చాడు. నేను ఈ రోడ్డుకు వెళ్ళొస్తాను, ఇదిగోండి తాళం అని చెప్పి ఇచ్చాడు. సార్ ఎందుకు సార్ తన గురించి నన్ను అడుగుతున్నారు? సర్లే గానీ మర్చిపోకుండా నువ్వు మీ ఆయన కలిసి వచ్చి ఓటేయండి. అప్పుడే మీకు పిల్లలు పుడతారు. సరేగానే కన్నాయరం, విషయం తెలిసింది, ఏమి చెప్పలేదు. వెళ్ళకూడని చోటుకి వెళ్ళొచ్చావు. ఏం చెప్తున్నారు ప్రెసిడెంట్ గారు? నాకేం అర్థం కాలేదు. విషయం తెలీదా నీకు? తెలీదు. రైల్వే ట్రాక్ పక్కన ఒక బాడీ పడి ఉందంట. వీడేమో పొలోమని బయలుదేరి కోటు టోపీ వేసుకొని ఆ బాడీ పక్కన నించొని ఉన్నాడు. సరిగ్గా అప్పుడే పోలీసులు వచ్చి వీడిని అలాగే లోపలికి తీసుకెళ్లి నైట్ అంతా జైల్లో ఉంచి కొట్టిన చోట కొట్టకుండా పిచ్చ కొట్టుడు కొట్టారంట. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఇక నుంచైనా వెళ్ళి మంచిగా డ్యూటీ చేసుకో. నేను వెళ్ళి నా డ్యూటీ చేసుకుంటా గానీ మీరు ఇంకా మీ పాత డ్యూటీకి వెళ్ళలేదా? ఏంటండి ఏదో పాత డ్యూటీ అంటున్నాడు? అదేం లేదు. రేపు జాతరకు వచ్చేయండి అమ్మా, మీకు కావాల్సినట్టు వీడియోలు తీసుకోవచ్చు. Sure. What type of getup is this, Kanairo? మారువేషం. Oh, really? Nice. Let's hope they don't find you. ఖచ్చితంగా మారన్ని ఫాలో అవుతున్నావు. Tomorrow is the festival, you know? గుళ్ళో ప్రసాదం బాగుందా? చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ అన్నా, నమస్తే అన్నా. ముసలిది కత్తి కనిపించకుండా పోయిందండి. ఇక్కడే ఉంది. ఇందాక నేను ఇక్కడ చూసినప్పుడు ఇద్దరు నిల్చొని ఉన్నారు. వాళ్ళే పడేస్తుంటారు. ఎక్కడికి వెళ్లారో తెలియట్లేదు. ఇదే నేను చెప్పిన 1000 సంవత్సరాల నాటి గుడి. ఇక్కడ కూడా ప్రసాదం బాగుంటుంది. Yeah. బాబు, వెతికి పట్టుకొచ్చేసావా? నువ్వు చల్లగా ఉండాలి. పూజారి గారు ఇలా వచ్చి చూడండి, కత్తిని తీసుకొచ్చేసాడు. వెరైటీగా వెతికి పట్టుకోవడం ఎలా అనే పుస్తకం ఇది. కొనుక్కుంటావా? ముఖ్యమైన పని మీద వెళ్తున్నట్టున్నావు. అవునమ్మా, అయితే ఏంటి? ఈసారి అద్దె కాస్త త్వరగా ఇవ్వయ్యా. Kanairo, he's going to notice you. Cover your face with something. ప్లీజ్ సైలెంట్. ఇలా చూడండి, 18వ తారీఖు నేను బండి తీసుకెళ్ళాను కదా, దాన్ని నేను చెక్ చేయాలి. ఇంకో గంటలో వాడిని నేను పట్టేసుకుంటాను. వాచ్ ఇట్. హూస్ దిస్ గాయ్? కొత్తోళ్ళ ఉన్నాడే. కేస్ డాక్యుమెంట్స్ తీసుకున్నావుగా, పోలీసులకు ఎంత డబ్బు ఇవ్వాలి చెప్పు? 4000. ఇదిగో ఈ 2000 తీసుకొని చావుడు వెళ్ళి సందులో ఉండు. అక్కడికి ఒకడు వస్తాడు. దీన్ని ఇచ్చి డాక్యుమెంట్స్ తీసుకురా. త్వరగా వెళ్ళు. వెళ్ళు. వెళ్ళి వాడిని ఫాలో చేయి. Okay. మూవ్. పల్లీలు తింటూనే వెళ్ళు. ఎందుకు మాటికి ఫోన్ చేస్తున్నావు? ఫోన్ పెట్టవే. ఇదొకటి. సార్, ఇది చదివితే బ్రెయినే కాదు జుట్టు కూడా పెరుగుతుంది. షాంపూకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. హెర్బల్, ఆయుర్వేదిక్, హోమియోపతి అన్ని ఉన్నాయి. అన్ని వాడితే ఇంకా బాగుంటుంది. పోనీ. అలాగా, నేను చూసుకుంటానులే. వ్యాపారుల్ని పెంచుదాం, వ్యవసాయాన్ని కాపాడుదాం. కావురా,
ఏంటి బ్యాంక్ అదే పనిగా చూస్తున్నావు? గుడ్ మార్నింగ్ సార్, వీ హ్యావ్ ఫ్యాంటాస్టిక్ ఆఫర్ సార్. మా దగ్గర అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి సార్. ఈ తరం పిల్లలు అస్సలు చదవట్లేదు. ఈ పుస్తకం కొనిచ్చారంటే ఐక్యూ లెవెల్ 0 నుంచి 150 వరకు వెళ్తుంది. అంతేకా సార్, ఆన్సర్లన్నీ లోపలే ఉన్నాయి. సూపర్ బుక్ సార్. ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి సార్. రామాయణ, మహాభారతం, ఖురాన్, బైబిల్ అన్నిట్లోనూ ఒకటే చెప్పారు సార్, పని చేయి ఫలితం ఆశించుకో అని. ఏవయ్యా, ఫలితం గురించి ఆలోచించకంటే డబ్బు లేకుండా ఊరికే పని చేస్తావా? మీ ఐక్యూ లెవెల్ అద్భుతం సార్. మీకు ఎలాంటి పుస్తకం కావాలి? హాయ్, కామసూత్ర. రియాక్షన్ మార్చండి సార్. బాగలేదా? బ్రదర్ బ్రదర్ సోడియం హైడ్రాక్సైడ్ అదే NaOH సొల్యూషన్ బాటిల్, గ్లిసినేటెడ్ జెలాటిన్, జైలిన్ సొల్యూషన్, ఇంకా మిల్టెడ్ పారాఫిన్. ఏమయ్యా చెవులో నుంచి అత్తి. సోడియం హైడ్రాక్సైడ్, గ్లిసినేటెడ్ జెలాటిన్, జైలిన్ సొల్యూషన్, ఇంకా మిల్టెడ్ పారాఫిన్. అర్థమవుతుందిగా? బ్లాక్ ఫింగర్ ప్రింట్ పౌడర్ ఇవన్నీ ఉన్నాయిగా. తెలీదా ఏంటి అలా చూస్తున్నావు? ఏ ఇవన్నీ తెలీదు అనుకుంటున్నావా? అవును తెలీదు. సోడియం హైడ్రాక్సైడ్ అని ఉందా? అమృతాంజనం ఉంది, రాసుకుంటావా? ఈ మెడిసిన్స్ మీకెందుకు? రేర్ కాంబినేషన్ అడుగుతున్నారు. ఏయ్, నువ్వు తగిలించుకున్నావా? ఇందులో మనసు పాటలు మాత్రమే వినిపిస్తాయి. చెవులో పెట్టుకున్నాను, గొడగొడ ఉంది, తీసా. ఇవన్నీ ఫారెన్సిక్ యూజ్ మెడిసిన్స్. అవన్నీ మా దగ్గర స్టాక్ ఉండవు. లేవు సార్, మీరు వెళ్ళండి. చెప్పే పనులన్నీ చేయాలంటే చాలా కష్టం. మీకు కావాల్సింది ఇస్తా. ఇవన్నీ ఏమీ వద్దు, విసిగించుకో. మాటి మాటికి వచ్చి నా ఉద్యోగం పోగొట్టేలా ఉన్నావు. ఇదిగోండి, ఇది ఉంచుకొని చేయండి. నాకు అక్కర్లేదంటుంటే అర్థం చేసుకోండి. ఎందుకు అడుగుతున్నానో తెలుసు కదా. ఎందుకు సార్ ఇబ్బంది పెడుతున్నారు? పోయి నుంచి మనుషుడుగా పక్కన పోస్తున్నాడు. మారంతో పాటు ఉన్నాడు కదా, అతని పేరు దిలీప్. ఈజ్ ఆల్సో లివింగ్ ఇన్ ద సేమ్ స్ట్రీట్. దిలీపా? ఈ కవరే అది. నేను చూశాను. ఒక వ్యక్తి దిలీప్ కి ఇవ్వడం నేను చూశాను. నువ్వు చెప్పిన అదే సేమ్ కవరా? అదే సేమ్ కవర్. దీనికి చీకట్లో కూడా కళ్ళు కనబడుతున్నాయి. నాకు బైనాక్యులర్ లో చూసినా కనిపించట్లేదే. యూఆర్ ఎ ఫ్యాబులస్ అసిస్టెంట్, వర్క్ ఫర్ మీ. ఇప్పుడు ఏం మాట్లాడుకున్నారో చెప్పు. వాట్ హ్యాపెండ్? సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. మళ్ళీ ఎక్కడికో బయలుదేరారు. వీళ్ళు ఎంత దూరం వెళ్తారో ఏంటో. అసలు పెట్రోల్ కూడా తక్కువ ఉంది. వాట్ హ్యాపెండ్? ఇందాకే చెప్పాగా. హే, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాస్త వెయిట్ చేయమని చెప్పు. దిగమ్మా ఫస్ట్. ఒక్క చొక్క కూడా లేదు. నువ్వు ఒక ఏజెంట్ వా? ఏజెంట్ అయినా ప్రెసిడెంట్ అయినా పెట్రోల్ లేకపోతే బైక్ నడవదు. నిన్న ఆటోలో దిలీప్ ఒకడికి నంబర్ ఇచ్చాడు, నోట్ చేసుకున్నాను. అలాగే ఫాలో చేసుకుంటూ ఓల్డ్ బిల్డింగ్ వెళ్ళాను. అక్కడ ఒక వ్యక్తికి తన ఈ కవర్ ఇవ్వడం చూశాను. ఈ మర్డర్లో దిలీప్ ఈజ్ సపోజ్ టు బి ఇన్వాల్వ్డ్. ఇట్స్ గెటింగ్ లేట్. ఏంటి?